ఈ బ్లౌజ్ ఒకే దగ్గర ఫోల్డ్ చేసుకోవాలంటే మనకు చాలా ఇబ్బందిగా ఉంటుంది, అవునా అండి? అయితే ఇవి మీకు ఒక ప్లాన్ చెప్పేస్తాను. ఇలా శారీని ఫోల్డ్ చేశాక బ్లౌజ్ని ఇలా పెట్టేసుకోండి. బ్లౌజ్ని ఇలా పెట్టేసుకొని ఇందులోకి శారీని ఇలా పంపించేసి ఇలా పెట్టాక ఇలా మన బ్లౌజ్ ఇలా పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకున్నాక హ్యాండ్స్ ఉంటాయి కదండి, హ్యాండ్స్ని ఇలా ఫోల్డ్ చేయండి. హ్యాండ్స్ని ఇలా ఫోల్డ్ చేశాక శారీని ఇలా ఫోల్డ్ చేయండి. శారీని ఇలా ఫోల్డ్ చేశాక ఇంకొకటి ఇలా ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేశాక దీన్ని ఇందులోకి ఒక 2 లేయర్స్ తీసాక ఇందులోకి శారీని మొత్తం క్లోజ్ చేయండి ఇందులోకి. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా చేశారనుకోండి శారీ నీట్గా ఉంటుంది, బ్లౌజ్ నీట్గా వచ్చేస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా పెట్టేసుకోండి. మన డోరీస్ ఉంటే ఇలా కట్టేసుకొని ఇందులోకి దోపేసి ఇలా చేసేసుకోండి. అలాగే ఇంకొక టిప్స్ అండి, మనం మామూలుగా 1 గ్రామ్ గోల్డ్ అవి కమ్మలు పెట్టుకుంటాం, జ్యువెలరీస్ పెట్టుకుంటామండి, చెవులు చాలా పాడైపోతాయి. ఇలా ఉన్న వాటికి చెవులు చాలా నొప్పి పెడతాయి. 1 గ్రామ్ గోల్డ్ అవి మనం ఏ శారీ మీకు అవి మ్యాచింగ్ అని పెట్టుకుంటాం కదా, ఇలా నొప్పి ఉన్న వాటికి మనం ఒకటి జస్ట్ ఇట్లా క్రీమ్ ఉంటుంది కదండి, ఏదైనా వ్యాజ్లైన్ అయినా క్రీమ్ అయినా ఉంటుంది కదండి, దాన్ని కొంచెం ఇట్లా అప్లై చేసుకొని ఈ కమ్మలకు కొంచెం రాసేసుకున్నాం అనుకోండి, అంతే. ఇట్లా రాసేసుకొని కొద్దిసేపు ఒక 2 మినిట్స్ ఆగిన తర్వాత కమ్మల్ని పెట్టేసుకున్నాం అనుకోండి, చిన్న హోల్ ఉన్నా పడిపోతుంది, ప్లస్ మనకు పెయిన్ అనేది రాదండి, నొప్పి ఉండదు. ఎన్నిసార్లు ఎన్ని కమ్మలు మార్చేసుకున్నా బాగా ఉంటాయండి, చాలా అప్లై అవుతాయండి. ఓకేనా ఫ్రెండ్స్?